నా పేరు ధరావత్ రవి, సూర్యాపేట జిల్లా, ఖమ్మం రోడ్డు పక్కన బీబీగూడెం మాది. అయితే ఇవాళ 15-20 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాండి. వ్యవసాయం చేస్తుంటే ఈ కెమికల్ వాడి ఈ భూమి గట్ట సారత మొత్తం పోయినాక ఏం చేయాలి, దిగుబడి రాకపోవడం వల్ల ఏం చేయాలనుకుంటే చూడంగా యూట్యూబ్లో అట్లా చూస్తూ ఉండగా ఈ ప్యాడికింగ్ అని మన మహాత్తి వాళ్ళది చూసిన ప్యాడికింగ్ అని చూస్తే దాన్ని చూసి ఏం చేయాలి, అసలు ఒక ప్యాకెట్ అనే వాడి చూద్దాం అని చూస్తే యూట్యూబ్లో వాళ్ళు నెంబర్ ఇచ్చారండి. నెంబర్ ఇచ్చినాక నెంబర్ పట్టి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఒక ప్యాకెట్ వచ్చేసి ఇది 500 రూపాయలు అన్నారు. 500 రూపాయలు అనేసరికి సరే అని చెప్పి ఒక 3 ఎకరాలు ఊరి నాటుపెట్టిన. ఆ 3 ఎకరాల నాటికి 3 ప్యాకెట్లు బుక్ చేసిన. నేను బుక్ చేస్తే కార్బో ద్వారా వచ్చినాక నేను వాడినాక అది ఏమైందంటే అది ఒక అరకట్ట యూరియా కట్ట అడుగు పిండి, 1 కేజీ ప్యాకెట్ ప్యాడికింగు ఈ కలిపి మిక్సింగ్ చేసి వేసినాక 5-6 రోజులకి డిప్రెస్ అవ్వబడ్డది. పొలం పచ్చదనం ఒక్కటి వస్తుంది, తెగులు అనేది లేదు, పిలక ఉంది, దుంప బాగా వస్తుంది. పొలం బాగుండడం పక్కన మా పక్క తోటి రైతులు గిట్ట అడిగారు మాకు, అసలు ఏంది ఎప్పుడు రాని పొలం ఈసారి బాగా వస్తుంది, ఇది ఏంది ఏం చేస్తాం మాకు చెప్పారంటే, అయితే యూట్యూబ్లో ద్వారా అట్లా నేను బుక్ చేసి తెప్పించిన ప్యాడికింగ్ అని, దానివల్ల పర్వాలేదు అట్ట వస్తుంది పొలము, గులకలు అయితే నేను వేయలే అని చెప్పినాక మాకిట కావాలంటే నెంబర్ ఇస్తే మాకేం తెలియదు, సరే మీరే బుక్ చేసి తెప్పిండి చెప్తే నేనే ఈ రైతుకు ఒక 8 బ్యాగులు, ఈ రైతుకు ఒక 2 బ్యాగులు అవి బుక్ చేసి తెప్పించడం జరిగింది. అది వేసినాక వాళ్ళకి రిజల్ట్ కూడా సేమ్ అట్నే ఉంది, ఏ మారం తేడా లేకుండా. పిలక బాగానే ఉంది, దుంప బాగానే ఉంది, పొలం కూడా పచ్చదనం మంచిగా ఉంది. అది ఏ పొద్దులు ఉంటే వేరే అనుకో మళ్ళీ మా చిట్టిపుట్టి అనేది ఒడ్లు చింట్లు అవి ఏకదమంగా ఉంది. అది దీని రేటు 500 రూపాయలండి. వేసుకుంటే మాత్రం బాగా రిజల్ట్ బాగుంటుంది. పొటా వేసినప్పుడు మన కాపు ఎట్లా గట్టిగా వస్తుందో ఈ ప్యాడికింగ్ వాడడం వల్ల కాపు గిట్ట గట్టిగా వస్తుంది, తాళ్ళ శాతం రానియదు, ఆ విధంగా వస్తుంది. ఏదైతే మాత్రం మనకు ఇప్పుడు నాటేస్తాం కానీ డ్రమ్ సీడ్ అయితే మాత్రం ఫస్ట్ ఒక 15 రోజుల నుంచి వాడుకోవాలి. నాటేస్తే మాత్రం మన 10 రోజుల నుంచి వాడుకోవాలండి. ఇది డ్రమ్ సీడ్కి నాటికి ఒక తేడా ఉంటుంది కాబట్టి డ్రమ్ సీడ్ దశానికి 15 రోజుల నుంచి వాడుకుంటే వెళ్ళాలి. 15 రోజులు వేసినాక మళ్ళీ మనం 3 దశాలు వేస్తాం కదా డ్రమ్ సీడ్కి, 3 దశాల్లో 3 కేజీలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది రిజల్ట్. నాటదశంలో కూడా మనం 2 సార్లు వేస్తాం కాబట్టి 2 సార్లు మనం నాటదశంలో వేసుకోవచ్చు. ఇది కాబట్టి వాడుకోవడం వల్ల మంచిగా ఉంటుందండి. పిలక బాగా వస్తుంది, దుబ్బ బాగా వస్తుంది, మన తెగులు అనేది కూడా ఎక్కువ రానియదు. తెగులు అనేది సహజంగా అవ్వబడలేదు, నాకు ఇంతవరకు స్ప్రే గట్రా చేయలేదు దానికి. ఆ విధంగా వచ్చిందండి. మళ్ళీ ఖర్చు తగ్గుతుంది, దిగుబడి వస్తుంది, ఆ విధంగా ఉంది పంట అయితే. ఈ ప్యాడికింగ్ వాడడం వల్ల ఖర్చులు తగ్గినాయి, మందు కొట్టడం సమలు తగ్గినాయి, దిగుబడి కూడా మంచిగా పెరిగినాయి. ఈ పంట వచ్చినప్పుడు వడ్లయితే కొద్దిగా గట్టిగా ఉంటుంది గింజ, తాళ గింజ శాతం అయితే అసలు అవ్వబడదు. తాళ మనకు అంతకుముందు వాడిన దాంట్లో తాళ కనుక ఒక 5-6-7 బస్తాల దాకా అయితే దీంట్లో ఒక బస్తా నరగిట పోదు తాలు. ఆ విధంగా కాపైతే గట్టిగా వస్తుంది. అవి వాడుకొద్దాము ప్యాడికింగ్. రైతు సోదరులకు అందరికీ నమస్కారాలండి. మాది బీబీగూడెం జమ్లతండ మండలం చిమల. నా పేరు ఈరన్న. మా తమ్ముడు అన్నగా ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి వాడుతుండండి ఈ పొడిని. అదేందో మాకు కూడా కావాలని చెప్పి అనుకుంటే ఆ పొడిని ఈ సంవత్సరం వాడిన సార్. మేము 2 ఎకరాలు ఉంది నాకు. అడుగు మందులో ఊరియాలు కలిపేసేస్తే 10 రోజులకు వారం 10 రోజుల నుంచి దానికి దీనికి చాలా తేడా అనిపిస్తుంది. వరి పచ్చతనం ఉంది, దొబ్బ బాగుంది, గంట బాగా వస్తుంది. ఇదే మంచి క్వాలిటీ అనిపించింది, మంచి మంది అనిపించింది. పర్లేదని అనుకుంటున్నాం సార్ మేము. ఈరన్న నా పేరు చీరైనా, ఆయన పేరు పెద్ద. ఆయన ఒక 8-10 ప్యాకెట్ తెప్పించిండు, నేను ఒక 2 ప్యాకెట్ తెప్పించిన. ఇంకొక అతను ఒక 10 ప్యాకెట్ తెప్పించి, ఇంకొక 6 ప్యాకెట్ తెప్పించిండు. ఈ అన్ని వాడిన పొలం వేరే ఉంది, వాడని పొలం వేరే ఉందండి. దుంప బాగుంది, పొలం పచ్చగా ఉంది, ఎదుగుదల బాగుంది. అంత చూస్తుంటే ఇప్పుడు మీ పొలాలు మా పొలాలు తేడా ఉంటే మేము పొలాన్ని పొడి వాడని చెప్పంటే ముందుకు కూడా మాకు అదే మందు కావాలి, మళ్ళీ యాసింగ్ మందు అదే మందు కావాలి. ఇది ఒకసారికి 2 సార్లు వేసుకోవాలా, 3వ సారి వేసుకోవాలని చెప్పి అంటే ఇప్పుడు డమ్ము సీడ్కి ఎంత కాదనకో 15-20 రోజుల లోపల నుంచి వాడాలి, అయిన తర్వాత వాడాలి. ఇప్పుడు నాటేసిందంటే నెల రోజులు నారైనందుకు ఇప్పుడు 10 వారం రోజుల లోపల నుంచి ఇది వాడాలి అని చెప్పి మా తమ్ముడు చెప్తే సర్లే అనుకొని ఈ సంవత్సరం నేను వాడానండి. వాడితే ఈ మందు ఖచ్చితంగా పని మంచిగా చేసింది చెప్పి మాకు చాలా వరకు సంతోషంగా ఉందండి. ఇప్పుడు వాస్తవం అయితే ఇప్పుడు మా తమ్ముడు ఇంతకుముందు పర్లేదు, గింజ కూడా గట్టిగా ఉంది, కింద కొసదాకా కూడా గట్టిగా ఉందని చెప్పి అనేసి అన్నాడు. దానివల్ల ఫలం వస్తుందని చెప్పి అనేది మాకు తెలిసింది దానికి లెక్క. ఇది సార్, నేను ఒక రైతునండి. నాది 10 ఎకరాల భూమి ఉంది. భూమిలో నేను మా తమ్ముడు నా పక్కనే వాడుతుంటే మా తమ్ముడిని చెప్తే మా తమ్ముడు నాకు తెప్పిస్తే నేను కూడా వాడినా. నా 8 ప్యాకెట్ తెప్పిస్తే 8 ఎకరాలకు వేసిన.
8 ఎకరాలు ఒక విధంగా ఉంది, పక్కన ఒక 3 ఎకరాలు 4 ఎకరాలు ఉంటే అది ఒక విధంగా ఉంది. గంట కట్టింది, పచ్చగా ఉంది, పొలం బాగా వస్తుంది. నమస్కారం, నా పేరు నాగమణి, మాది బీబీగూడెం. ఇవి 3 సంవత్సరాల నుంచి వాడుతున్నాం. ఇది వాడుతుంటే మా పొలం బాగానే వస్తుంది, మంచిగానే వస్తుంది. గింజలు గిట్ట బాగానే వస్తుంది. దుబ్బు పిలక అంతా మంచిగానే వస్తుంది. మా పొలాన్ని చూసి మా మామయ్యలు కూడా మాకు తెప్పి అని చెప్తే వాళ్ళకి కూడా తెప్పించినాం. వాళ్ళ పొలాలు కూడా బాగానే ఉంది. మా పక్క పొలాలు గిట్లా ఉన్నాయి కానీ అవి కొంచెం అవి ఒక తీరుగా ఉంది, మా పొలాలు ఒక తీరుగా ఉన్నాయి. ఇది 500 రూపాయలు ప్యాకెట్. కావాల్సిన వాళ్ళు నెంబర్ ఉంది, నెంబర్కి ఫోన్ చేసి తెప్పించుకోండి.